హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బయట షాప్లో దొరికేంత క్రిస్పీగా టేస్టీగా మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ నేను కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్లాస్ కూడా యూస్ చేయొచ్చు. శనగపిండి 1.5 కప్ తీసుకున్నానండి. 1.5 కప్ మెజర్మెంట్ పిండికి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. చిటికెడంతా సోడా ఉప్పు వేయాలండి. బజ్జీలు క్రిస్పీగా రావాలంటే సోడా ఉప్పు ఇందులో సీక్రెట్. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేయాలండి. బాగా మిక్స్ చేయాలి. వర్షం పడుతున్నప్పుడు ఈ మిర్చి బజ్జీ తింటే ఆ మజానే వేరు కదండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా. పిండి మొత్తం బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అనేవి రాకూడదు మనం వాటర్ పోసేటప్పుడు. ఓకేనా. ఇదైతే గమనించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట. మిర్చి బజ్జీ అనేది వన్ డైరెక్షన్ ప్రాసెస్లోనే చేయాలండి. అట్లాగైతేనే ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలన్నమాట పిండి జారుగా. ఇక్కడ ఒక సీక్రెట్ చూపిస్తున్నానండి. ఇందులో రవ్వ వేయాలి. కొందరు బొంబాయి రవ్వ అంటారు, వేయాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ వేయాలి. అట్లాగైతేనే మిర్చి అనేది క్రిస్పీగా వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను మిర్చి చూపిస్తున్నాను. మిర్చి బజ్జీలు అనేవి బాగా వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. ఆ విధంగా కట్ చేస్తేనే బాగుంటుంది. కొందరికి అందులో పురుగులు అవి ఉంటాయండి, చూసి కట్ చేసుకోండి మిర్చిలో. ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. అందులో మీరు స్టఫింగ్ కూడా వేయొచ్చు. ఓకేనా. ఇలా అన్ని మిర్చీలు కట్ చేసుకోవాలండి. 1.5 కప్ పిండికి 12 బజ్జీలు అయ్యాయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక కళాయి తీసుకోవాలి. ఆయిల్ వేసి వేడయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదండి, ఇలానే పిండిని మిర్చిని కలిపి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే పిండి అనేది బజ్జీకి అతుకుతుంది అనమాట, అది మిర్చికి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి, ఇలా లోపల మొత్తం పిండి అనేది కలపాలి. బాగా కలిపిన తర్వాతనే మనం ఆయిల్లో వేయాలన్నమాట. ఫస్ట్ మనం ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బజ్జీలు వేసుకోవడమే. ఇంతే అండి ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, 5 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. ఓకేనా. ఇక్కడ నేను వేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా కలుపుతున్నానో అలానే మీరు పిండిని కలిపి బజ్జీ వేయాలండి. అప్పుడే మనకు పిండి అనేది ఆ మిర్చికి బాగా పట్టి బజ్జీలాగా ఫామ్ అవుతుందన్నమాట. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో అనేది. ఇలా అన్నీ ఒక్కొక్కటి మిర్చి వేయాలండి ఆయిల్లో. అప్పుడే బజ్జీలు బాగా క్రిస్పీగా ఒక్కొక్కటికి ఆనుకోకుండా అతుక్కోకుండా వస్తుంది. ఇలా ఒకటొకటి సైడ్ తిప్పుకుంటా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్లో. తర్వాత తీసి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇక్కడ నేను టిష్యూ పేపర్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్గా కూడా వేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో బజ్జీలు అనేవి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కావాలంటే స్టఫింగ్ కోసం ఆనియన్స్ కట్ చేసి అందులో కొంచెం కారము, ధనియాల పౌడర్ అలా బజ్జీల మీద వేసి మీరు స్టఫింగ్ కోసం యూస్ చేయొచ్చు, తినొచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్ వేసాను. చాలా బాగుంది టేస్టీగా. వర్షాకాలంలో అయితే బాగా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు పెట్టండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా ఒక్కసారి మిర్చి బజ్జీ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. థ్యాంక్ యూ.